ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. మీరు ఎదగలేకపోవటానికి కారణం తెలుసా? ప్రియులారా, మనమందరము అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలని దేవుడు నిర్దేశించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో మనమందరము మహిమ నుండి అధిక మహిమను పొందాలని, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో అంతకంతకు విశ్వాసములో అభివృద్ధి చెందాలని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో ఆయన పరిపూర్ణతలో మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి అని యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ వచనములన్నిటిని బట్టి మనము మహిమ నుండి అధిక మహిమను పొందుతూ, కృప వెంబడి కృపను పొందుతూ, విశ్వాసములోను ఆ విశ్వాసమును బట్టి మన దైనందిన జీవితములలోనూ అభివృద్ధి చెందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈరోజు మనలో చాలా మంది ఎంతో నిజాయితీ గల విశ్వాసులు ఆధ్యాత్మికంగానో శారీరకంగానో స్తబ్దతను ఎదుర్కొంటున్నారు, అనగా ఎదగలేకపోతున్నారు. వారు దేవుణ్ణి ప్రేమిస్తారు, సంఘ కార్యక్రమాల్లో నమ్మకంగా పాల్గొంటారు, అయితే అనేక విషయాలలో వెనుకబడే ఉంటున్నారు. ఎందుకు అలా జరుగుతోంది? అపోస్తలుడైన పౌలు గలతీ సంఘాన్ని ఇలాగే ప్రశ్నించాడు. మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ఇక్కడ పౌలు ఏది అడ్డగించెను అని ప్రశ్నించటం లేదు, ఎవడు అడ్డగించెను అని ప్రశ్నిస్తున్నాడు. అనగా మనలను అడ్డుకునేది సిద్ధాంతం కాదు, వ్యక్తియే. ఎవడా వ్యక్తి? మనము మనస్తాపం చెందటం వల్ల మనలో ప్రవేశించిన దుష్టుడైన దురాత్మయే ఆ వ్యక్తి. ప్రియులారా, మనస్తాపము మన ఎదుగుదలను ఆపివేస్తుంది. మనస్తాపాన్ని గురించిన గత వీడియోలలో మనస్తాపము మన దృష్టిని మసకబారుస్తుందని, మనస్తాపము మనకు బంధకాలను కలిగిస్తుందని ధ్యానం చేశాం. నేటి వీడియోలో మనస్తాపము మన ఎదుగుదలను అడ్డుకుంటుంది అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. మనలో అనేకులు మనస్తాపం చెందటం వల్ల వారు ఎదగలేని వారిగా ఉంటున్నారు. ఎందుకు ఎదగటం లేదంటే వారిలో నేర్చుకోవాలనే తపన ఉండదు. మనస్తాపం మనలో నిరాశను కలిగించి మన నుండి నేర్చుకునే తత్వాన్ని తీసివేస్తుంది. ఇక చాలే అనే భావన మనలో స్థిరపడి వాక్యమును నేర్చుకొనుటకు ఇష్టపడము, అలాగే తెలియని విషయాలను కూడా తెలుసుకోవటానికి ఆసక్తి చూపము. గనుక మనము ఎదగకపోవటానికి గల కారణం దేవుడు మనతో లేకపోవటమో, లేక దేవుడు మన విషయములో మౌనముగా ఉండటమో కాదు, మనలో నేర్చుకునే వినయము లేకపోవటమే. ఈ సందర్భంగా సొలొమోను చెప్పింది అక్షరాల వాస్తవం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. ప్రియులారా, వినయం లేనప్పుడు మనము ఇతరులతో కలవలేము, నడవలేము. అలాగే మనుషుల నుండి, దేవుని నుండి దూరంగా జరిగి ఒంటరిగా ఉండిపోతాం. ఈరోజు అనేక మంది సేవకులు తామేదో ఇతరులతో కలవలేమని అనుకుంటారు. అది వారి గొప్పగా భావిస్తారు, కానీ అది వారి బలహీనత. ఇతరులతో కలిసి పని చేస్తే వారి నైపుణ్యములలోని లోపాలు కనబడతాయి. ఆ లోపాలను సరి చేసుకోవడానికి వారికి ఇష్టం లేక ఇతరులతో కలవరు, ఒంటరిగానే ఉంటూ అభివృద్ధి చెందకుండా మిగిలిపోతారు. ప్రియులారా, చివరిగా ఇశ్రాయేలీల యొక్క ప్రయాణాన్ని గురించి ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలీలు కానానుకు 40 రోజుల్లో వెళ్ళగలరట, కానీ వారికి 40 సంవత్సరాలు పట్టింది. కారణం దేవుడు వారితో లేకపోవటం కాదు, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా వారితో ఉండి వారిని నడిపించాడు. ప్రతిరోజు దేవదూతలు తినే ఆహారాన్ని వారి కోసం కురిపించాడు. అయినా వారి ప్రయాణం ఎందుకు ఆలస్యమైనది అంటే వారిలో ఉన్న ఫిర్యాదు చేసే తత్వం, అపనమ్మకం మరియు కఠిన హృదయం. ప్రియులారా, మనము దేని గురించి అయినా మనస్తాపం చెందుతున్నప్పుడు మనలో ఇలాంటి అవలక్షణాలే కలుగుతాయి. వాటి వల్ల మన అభివృద్ధి కుంటుపడి 40 రోజులు చేయాల్సిన దానిని 40 సంవత్సరాలలో చేస్తాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ మనస్తాపానికి కారణమైన గాయాలను దాచుకోవటం వల్ల నీకు అభివృద్ధి రాదు. ఆ గాయాలను వదిలించుకోవటం వల్లే నీవు అభివృద్ధిని సాధిస్తావు. కనుక ఈ మాటలు వింటుండగా నీ ఆత్మ వర్ధిల్లునట్లు నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలని ఈ ఆలివ్ టీవీ ఆశిస్తోంది. అందుకోసమే నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మా అభివృద్ధిని ఆకాంక్షించే యేసు ప్రభువా, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న వీక్షకుల్లో ఎవరైనా అభివృద్ధి లేకుండా ఆధ్యాత్మికంగాను శారీరకంగాను స్తబ్దతలో ఉండిపోతే ఇప్పుడే వారి హృదయపు గాయాలను మాన్పి
వారికి ఆసక్తిని కలిగించండి. తద్వారా వారు కృప వెంబడి కృపను పొందుకొని మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.